పోయిన వారం మనం ఒక వీడియో చేసుకున్నాం కదా, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి. అది ఏం చెప్పుకున్నాం మనము, లిమిటెడ్గా థింగ్స్ యూజ్ చేసుకుందాము అని చెప్పేసి. చాలా గిన్నెలు వాడేసుకుని అవన్నీ సింక్లోకి వెళ్ళిపోయి అవన్నీ తోమడానికి, అందులో మనకు కావాల్సింది ఎక్కడుందో అని చూసుకోవడానికి ఇబ్బందిగా అనిపించి ఇంకోటి తీసివాడి అవన్నీ పైలప్ అయిపోయి ఇలా ఫ్రస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ పక్కన పెట్టేయడానికి మనము రెగ్యులర్గా వాడుకునేది కూరకేది, అన్నానికేది, పాలకేది, కాఫీలకేవి, ఇట్లా మనకి ఒక లిస్ట్ ఉంటుంది కదా. ఆ లిస్ట్ ప్రకారము థింగ్స్ ఉన్నాయనుకోండి, అవి కడిగేసుకోవడం మళ్ళీ వాడేసుకోవడం అనేటట్టుగా ఉంటే ఉన్న దానిలో సర్దుకుపోవడము, తక్కువలో పోవడము అనేది ఒక అలవాటుగా వంటింట్లోనే మొదలైపోతుంది, మైండ్కి మొదలవుతుంది అనేసి అనుకున్నాం కదా. సో దాని తర్వాత ఇంకా కొన్ని ఐడియాస్ నేను ఫాలో అయ్యేవి, నేను పెట్టుకున్న నియమాలు, నేను పాటించేవి చెప్తాను అన్నాను కదా. సో అవి ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను. నేను కొన్ని గ్రాసరీస్ అయితే అయిపోయాయి. అంటే ప్రతి నెల నేను ఒక్కసారే గ్రాసరీస్ తెప్పించుకుంటాను, సరుకులు. కూరగాయలు వచ్చేసి వారానికి ఒకసారి తెప్పించుకుంటాను. అయితే ఈ సరుకులు మనకి పంచదార అని, పప్పులు, ఇంకా ఇట్లాంటివి కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అవి ఉంటాయి కదా, అవి ఏంటంటే నెల అవ్వవు. ఒకసారి దాల్చిన చెక్కే ఉంది, ఇదిగో ఇక్కడ తెప్పించుకున్నాను. అవి వచ్చేసి మనకి ఒక 5-6 నెలలు కూడా ఉంటాయి. సంవత్సరానికి ఒక 2 సార్లు తెప్పించుకోవాల్సినవి ఉంటాయి, బిర్యానీ ఆకని ఇవన్నీను. అలాగే పంచదార, పాపకి బూస్ట్, ఇంకా కందిపప్పు, ఇలాంటివన్నీ వచ్చేసి నెలనో 2 నెలలకు ఒకసారి కావాల్సినవి ఉంటాయి. ముందైతే నేను ఒక చెక్ లిస్ట్ అయితే రెడీ చేసుకుంటాను. మాకు ఇక్కడ ఇంట్లో వచ్చేసి ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్లో ఇట్లా కొన్ని బాక్సెస్గా కేటగరైజ్ చేసి పెట్టుకుంటాను. కొన్ని థింగ్స్ అనేవి అక్కడ ఉండిపోతాయి అన్నమాట. ఈ గ్రాసరీస్ ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకుంటా. ఒక్కసారి మంత్ వచ్చేసింది, ఫస్ట్ వీక్లో ఉన్నాము, ఇప్పుడు 2వ తారీఖు 3వ తారీఖు అట్లా ఉన్నాము. సో ఏమేమి కావాలి, ఇక్కడ ఏం రీఫిల్ చేసుకోవాలి, కిచెన్లో ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి, అలాగే స్టోర్ రూమ్లో వచ్చేసి ఇక్కడ మన గ్రాసరీస్ బాస్కెట్లో ఏమున్నాయి, ఇవన్నీ ఈవెన్ సోప్స్ కానివ్వండి, షాంపూస్, టూత్పేస్ట్లు, బ్రష్లు, ఇవన్నీ కూడా నేను ఆ ఫస్ట్ వీక్లో మాత్రమే చూసుకుంటాను. నెలంతా వీటి కోసం చూసుకొని ఒక్కొక్క దానికోసం ఆర్డర్ చేసుకొని ఒక్కొక్క దానికోసం షాప్కి వెళ్ళేసి ఇట్లాంటివి అయితే పెట్టుకోను. అయితే ఇవి కొంచెం ఇంకా సాల్ట్ ఉంది, ఈ మంత్కి సరిపోతుంది. ఈ గ్రీన్ సాల్ట్ యూజ్ చేస్తాము మేము. ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ ఒక నెల వస్తుంది అనమాట. సో మిడ్ ఆఫ్ ది మంత్లో ఎప్పుడో తీసుకున్నట్టున్నాను, అది కంప్లీట్ అవ్వలేదు. షుగర్ కూడా 1 kg 1 నెల వస్తుంది అట్లా. ఇంకా ఇవి కొన్ని ఇప్పటికిప్పుడు కట్ చేసి తీయాల్సిన అవసరం లేని ఉన్నాయి. కొన్ని బిర్యానీ ఆకు ఒక 5-6 ఆకులు అయితే ఉన్నాయి, ఇంకా చాలా రోజులు వస్తుంది. ఇప్పుడే కట్ చేసి అది రీఫిల్ చేయకుండా ఉండడం కోసం లోపల పెట్టేశాను ఇంక అట్లా. సో అల్లం కూడా వారానికి ఒకసారి అనమాట. నేను ఒక 100 grams అల్లం యూసేజ్ అయితే ఎక్కువ అండి, నేను ఎక్కువగా అల్లం యూజ్ చేస్తాను. ఇట్లా తెచ్చేసుకున్నప్పుడు ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడము. ఇంతకు ముందు అయితే హైదరాబాద్లో ఉండేటప్పుడు లాస్ట్ ఇయర్ ఆ ముందు అయితే పేస్ట్ చేసేసి క్యూబ్స్గా చేసేసి ఒక బాక్స్కి పెట్టి ఫ్రీజర్లో స్టాక్ చేసేదాన్ని. నాకు ఎందుకో వద్దనిపించేసింది అవన్నీ కూడాను. ఇట్లా మనకి స్ప్రౌట్స్ చేసుకునే బాక్సెస్ ఉంటాయి కదా, హోల్స్ ఉండేవి, అలాంటి బాక్స్లో పెట్టేసుకొని నేను బాల్కనీలో యూటిలిటీ ఏరియాలో ఒక ర్యాక్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. సో ఆ ర్యాక్లో పెట్టేసుకుంటే గాలి తగులుతూ ఉంటుంది, పాడవ్వదు కూడా. సమ్మర్లో అయినా కూడా అసలు పాడవ్వట్లేదు. ఇక కొబ్బరికాయలండి, వారానికి 2 కొబ్బరికాయలు యూజ్ చేసుకుంటాను నేను. శుక్రవారము, శనివారము 2 రోజులు కూడా స్వామికి అవసర నైవేద్యం కింద, అంటే పొద్దున్న తిరువారాధన టైంలో కొబ్బరికాయ కొడతానమాట. సో ఏం చేస్తాను, ఇంకా ఆ కొబ్బరికాయలు 2 వచ్చేసి వారం మొత్తానికి కూడా చట్నీలు చేసుకోవడానికి నాకు సరిపోతాయి. కొన్ని కర్రీస్లోకి కొబ్బరి ముక్కలు వేయాల్సి వస్తుంది, ఇంకా అట్లా. ఇంకా రైస్ చూసుకున్నాను. అయితే మేమేం చేస్తామంటే 10 kgs రైస్ చాలా ఎక్కువ మాకు, నెల మొత్తానికి 10 కిలోల రైస్ అనేది చాలా ఎక్కువ మిగిలిపోతూనే ఉంటుంది. సో 2 monthsకి వచ్చేసి 15 kgలు అట్లా అవుతుంది. అంటే నెలకి ఒక 8 kgs అట్లా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట మా ఇంట్లో. సో అందుకని దానికి మా ఇంట్లో టప్పర్ వేర్ది పెద్ద కంటైనర్ ఒకటి ఉంది, ఇది 25 kgలది. అంతది పెట్టుకోవడం ఎందుకు, నేను తెచ్చుకునే 7-8 కిలోల బియ్యానికి అని చెప్పేసి చిన్నదే పెట్టేసుకున్నాను. ఈ టప్పర్ వేర్ కంటైనర్ ఒకటి ఉంది. సో ఇది నిండిపోయి కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఆ కవర్లో అట్లానే ఉంచేసాను. ఇది కొంచెం వెల్త్ అయింది కదా, రీఫిల్ చేసి ఆ కవర్ ఇక డస్ట్బిన్కి యూజ్ చేసేసుకుంటా. ఇంకా ఏవైతే రీఫిల్ చేయాల్సి ఉన్నాయి ఈ మంత్కి ఖచ్చితంగా కావాలి, వాడతాను అనుకున్నవి మాత్రమే రీఫిల్ చేస్తాను. ఇది కసూరి మేతి, ఇది కొంచెం యూజ్ చేస్తాను. కుండీళ్ళు తక్కువే ఉన్నాయి, వాటిలో వేసినా కూడా సరిగ్గా రావట్లా ఎండలకు అనుకుంటా. మొక్కలు కొంచెం 1 అంగుళన్నర 2 అంగుళాల దాకా వచ్చేసి ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. అందుకని ఈ డ్రైది పెట్టేసుకున్నా.
ఇది ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోనక్కర్లేదు, మనకి బయటనే ఉంటదన్నమాట కర్రీస్లో కొంచెం కొంచెంగా వేసుకోవడానికి అనేసి. ఇది కూడా నేను నీళ్ళలో కడిగేసే వేస్తానండి, ఎట్లా అనేసి చూపిస్తాను తర్వాత. ఎందుకంటే ఎక్కడెక్కడో ఎండబెడతారో ఎట్లా చేస్తారో కదా, సో వాటిని డైరెక్ట్గా మనం కూరలో వేసుకోలేం కదా, అందుకని. ఈవెన్ కరివేపాకు అంటే అందరూ కడుగుతాంలేండి, ఎండుమిరపకాయలు కడుగుతాను నేను, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా కడిగే వేస్తాము మేము. సో ఇవి బాక్స్లోకి నింపేసి పెట్టేసుకున్నాను. బిర్యానీ ఆకు ఆల్రెడీ ఉంది అన్నాను కదా, కొన్ని కారపొడులు చేయాల్సి ఉంది, దానికోసం ధనియాలు తెప్పించుకున్నాను, పెసలు, దాల్చిన చెక్క కొన్ని ముక్కలు ఉన్నాయి ఇంకాను, సో వాటిని రీఫిల్ చేయడం ఇప్పుడే కాదు అనేసి అనుకున్నా. సో ఇవన్నీ కూడా ఈ బాక్స్లో, ఈ స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకుంటాను. సోప్స్, బ్రష్లు, పేస్ట్లు, ఇవి షాంపూస్ ఉంటాయి కదా, వాటి బాక్స్ వేరుగా ఉంటుంది, ఇవి వేరుగా ఉంటాయి. సో అప్పుడప్పుడు మా సాహితీ ఏదో కదిలించేసి అన్ని కలిపేస్తుంది అనమాట, మళ్ళీ నేను సెగ్రిగేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి దోశలకి, ఇడ్లీ పిండిలు స్టాక్ చేసుకోవడానికి టప్పర్ వేర్లు వాడట్లేదు అన్నాను కదా, వాటిని వీటికి వాడుకుంటున్నా. ఇట్లా థింగ్స్ ఇవి ఉంటాయి కదా, సోప్స్ అని ఇవి పెట్టుకోవడం కోసం వాడుకుంటున్నా. స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్ కదా, నాకు స్క్రబ్బర్ యూసేజ్ చాలా తక్కువే ఉంటుంది, ఎందుకంటే అన్ని డిష్ వాషర్లో వేసేస్తాను కాబట్టి. ఏవో కొన్ని ఉంటాయి ఇత్తడివి, అవి కడగడానికి. ఒక స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్ని 2 ముక్కలు చేసి వాడతాను, ఒకటొకసారి అని చెప్పేసి. సో అమ్మవారి నైవేద్యం థింగ్స్ అన్నీ ఉంటాయి కదా, వారి డిన్నర్ సెట్ అంతా కూడా, అవి కడగడానికి ప్రత్యేకంగా పెట్టుకుంటాను నేను ఒక ఇది స్క్రబ్బర్. ఇంకా టూత్ బ్రషెస్ ఈ మంత్కి, నెక్స్ట్ మంత్కి కూడా సరిపోతాయి. ఇంకా సోప్స్ వచ్చేసి ఇంట్లో అందరం కూడా ఇదే మైసూర్ శాండిల్ సోపే యూజ్ చేస్తాము. ఇంక బాక్స్ అయితే పట్టదు కదా అని చెప్పేసి సపరేట్గా తీసేసి పెడుతున్నా. ఆ సోప్ మీద కవర్ ఉంటుంది అనుకోండి, ర్యాప్ చేసేసి. ఇంక ఇవి కూడా స్టోర్ రూమ్లో ఉండిపోతాయి, ఎప్పుడన్నా ఇక్కడ మన కిచెన్లో అయిపోయాయి అన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను. ఇవి చెప్పినట్టుగా నెలకు ఒక్కసారే అండి, అప్పుడు మనకి నెలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకి క్లియర్ ఐడియా అయితే ఉంటుంది. సో అప్పుడు ఇంకా మనము ఏది ఎప్పుడు కావాల్సినప్పుడు ఏదన్నా కావాలి అని అనుకుని ఆర్డర్ పెట్టుకోవడానికి ఓపెన్ చేసామనుకోండి యాప్, సో కావాల్సిన దాంతోపాటు ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టేస్తాము. ఎందుకంటే డెలివరీకి ఇది సరిపోదు అని, డెలివరీ ఛార్జెస్ తగ్గించుకుందాము అని చెప్పేసి ఇంకా పర్చేజ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇంకేదన్నా తీసుకుంటాం. లేదు సూపర్ మార్కెట్కి వెళ్ళాం, షాప్కి వెళ్ళాం అనుకోండి, కావాల్సింది కాకుండా ఎక్స్ట్రా కొనేస్తాము. ఆ ఎక్స్ట్రా అనేది మనం అది కొనకపోయినా కూడా మనకు నడుస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. కానీ మనము ఒకటి కొనే మూడ్లోకి వెళ్ళిపోయాం కదా, సో దాంతో పాటుగా మనకు తెలియకుండానే డబ్బులు చాలా ఖర్చు అయిపోతాయి. సో ఈ నెలకి మన ఇంట్లో మనకి ఏం అవసరము అనేది మనకు ఒక ఐడియా, క్లారిటీ ఉంటే దాని ప్రకారము ఒక లిస్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు యాప్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాం అనుకోండి, ప్రైజెస్ అన్నీ చూసుకుంటాము, మనం ఇంతనే బడ్జెట్ అని లిమిట్ పెట్టేసుకున్నాము. ఆ లిమిట్ ఏదైనా దాటుతుంది అని అనుకున్నప్పుడు మనం పెట్టుకున్న లిస్ట్లోంచి కొన్ని ఏమన్నా తీసేయొచ్చా అని చూసుకొని తీసేసుకోవాలి. ఒక బడ్జెట్, ఒక లిమిట్, ఒక అమౌంట్, ఒక 10,000 అవుతుంది ఈ నెలకి గ్రాసరీస్ కానీ, పాలకి, కూరగాయలకి అని అంటే ఆ 10,000ని ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ 10 వాడాలి, అదే టార్గెట్, ఇక 10 దాటకూడదు ఈ నెలకి అనేలాగా టార్గెట్ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా విషయాల్లో భలేగా సేవ్ అయిపోతాం మనము. చాలా ఖర్చులు తగ్గిపోతాయి. అనవసరంగా డబ్బు పడేసుకోలేం కదా, వృధా చేసుకోలేం కదా, మళ్ళీ కావాలన్నప్పుడు రాదు కదా, మనకి తేలిగ్గా రాదు, ఎంత కష్టపడితేనో వస్తున్నాయి కదా డబ్బులు. ఇక పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇలా ఈ బయట తొడియాలు ఉంటాయి కదా, అవి తీసేసి ఇట్లా బాక్స్లో పెట్టేసుకుంటున్నా. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో అన్నాను కదా, టప్పర్ వేర్ కూడా నేను వాడొద్దు అనుకుంటున్నాను. యుఎస్, కెనడా కంట్రీస్లో అయితే వాళ్ళు 6 monthsకే డిస్పోజ్ చేసేస్తారంట, రీసైక్లింగ్కి ఇచ్చేస్తారంట, మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటారంట. మనమేమో లైఫ్ టైం అన్నట్టుగా సంవత్సరాలు వాడేసుకుంటున్నాము. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా కౌంట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశం, ఇట్లా డాక్టర్స్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తా ఉన్నారు. సో వద్దు, నాకు అసలు ఎప్పటికీ వద్దు, ప్లాస్టిక్స్ అనేది ఎప్పుడో తీసేసాను. సో టప్పర్ వేర్ కూడా తీసేస్తా అన్నాను, స్టీల్ ఆర్ గ్లాస్ తీసుకుంటాను అనేసి అన్నాను కదా. తర్వాత నాకు అనిపించింది, ఎందుకు తీసుకునేది, ముందు ఉన్న వాటితోనే వాడుతూ పోదాము, కొన్ని నెలలకో ఎప్పటికో ఇబ్బంది అవుతుంది, ఇంకో 2-3 ఉంటే బాగుండు అనేది అనిపిస్తుంది కదా, అప్పుడు కూడా మేనేజ్ చేసుకుంటూ పోవడానికి చూద్దాము. ఇంకా కాదు, ఏదైనా ఉంటేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది, లేదంటే కొంచెం ఇరిటేట్ అవుతున్నాను అని అనిపిస్తే అప్పుడు కొందాము అనేసి డిసైడ్ అయ్యాను నేను. సో ఉన్న స్టీల్ కంటైనర్స్నే వాడుకుంటూ పోతున్నా. సో పచ్చిమిరపకాయలు స్టీల్ బాక్స్లో పెట్టేసుకున్నాను, ఇంట్లో ఉన్న బాక్స్లో. అలాగే కరివేపాకు అనమాట, కొంచెం లేతగా ఉన్నాయి ఉంటాయి కదా, అవన్నీ కూడా బాక్స్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటేనో లేదా బయటకు వెళ్ళి తెచ్చుకున్నా కూడా, కరివేపాకు తెచ్చుకున్నాం అనుకోండి చాలా ఇస్తారు వాళ్ళు, 10 రూపీస్కే చాలా ఇచ్చేస్తారనమాట.
అయితే ఫ్రిడ్జ్‌లో స్టాక్ చేసి పెట్టుకున్నా కూడా కొన్నాళ్ళకి అది పోతది గదా! దాని స్ట్రెంగ్త్ పోతది. కలర్ గూడా చేంజ్ అయిపోతది. ఈవెన్ ఫ్రిడ్జ్‌లో ఉన్నా కూడా. అందుకని నేను ఇచ్చిన కరివేపాకు మొత్తాన్ని గూడా కర్రీస్ కోసం పెట్టుకోకుండా ఇదిగోండి కొంచెం ఉంది గదా! తీసుకున్నాను ఈ బాక్స్‌లోకి. ఇది మాత్రమే కూరల్లో వేయడానికి వాడుకుంటాను. కడగకుండా అట్లానే పెట్టేస్తున్నా. వండేటప్పుడు కడుగుతాననమాట. అది తాలింపులో వేసేటప్పుడు కడుగుతాను. ఎందుకంటే ముందే కడిగి పెట్టేసుకుంటే టిష్యూ పేపర్స్ అవన్నీ వేసి పెట్టాల్సొస్తుంది. టిష్యూస్ అయితే ఎప్పుడో మానేశాను నేను టిష్యూస్ వాడడము. సో, ఇవి ఉన్నాయి గదా! ఇంకా ఎక్స్‌ట్రా ఉన్న కరివేపాకు ఇదేమో కారప్పొడి కొట్టేసుకుంటా. వారం వారము కారప్పొడి, కరివేపాకు కారం కొడుతూ ఉంటాను. ఇవి లేతగా ఉన్నాయి. పైన ఉండేవి బాగా లేతగా ఉన్నాయన్నమాట కరివేపాకు. ఇవి కారప్పొడిలోకి బాగుండదు. అందుకని అదొక చిన్న బాక్స్‌లో వేసేసుకున్నాను. రేపు కూరలో వేసేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఈ సెపరేట్‌గా తీసుకున్న కరివేపాకు ఉంది గదా! దీన్ని శుభ్రంగా కడిగేశాను. కడిగేసి ఇలా ఒక క్లాత్ ఉంటది నాకు. ఈ కరివేపాకు, ఆకుకూరలు ఇలాంటివి ఏమన్నా తుడవడానికనేసి. ఇది మళ్ళీ వాష్ చేస్తూ ఉంటాను ఎవ్రీ టైమ్. ఎవ్రీ యూజ్ అయిన తర్వాత వాష్ చేసేసి నీట్‌గా పెట్టేస్తాను. ఒక బాక్స్‌లో పెట్టేసి పెట్టుకుంటా. ఒక పై పంచ్ అంటారు చూసారు? అదనమాట ఇది. ఒక్కసారిగా ఇవంతా తుడిచేసి ఇలా ప్లేట్‌లో వేసేస్తున్నాను. ఇత్తడి పళ్ళెం ఉంది గదా! అని వాడేసుకుంటున్నాను. ఇవి ఎస్పెషల్లీ మనకివి తడిగా ఉన్న కరివేపాకు కానీ ఇలాంటివి ఏదైనా ఆరాలనుకోండి, తడి ఆరాలని అనుకుంటే ఇత్తడి దాంట్లో వేస్తే తొందరగా ఆరిపోతది స్టీల్ కన్నా గూడా. ఎందుకంటే అది హీట్ రిలీజ్ అవుతా ఉంటది కదా! ఆ మాయిశ్చర్‌నంతా గూడా తొందరగా ఎవాపరేట్ చేసేయగలుగుతదంట. ఏది వెండైనా, ఇత్తడైనా గూడా. అందుకని నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది. స్టీల్ దానిలో కొన్నిను, ఇత్తడి దానిలోను కొన్ని వేసి పెట్టేస్తే, ఇత్తడి దానిలో వేసినవి తొందరగా డ్రై అయ్యాయి అనిపించింది. భలే ఉంది మ్యాజిక్ లాగా అనిపించి, అప్పటి నుండి ఉంది గదా! ఎందుకు లోపల దాచిపెట్టుకోవడం అని ఇత్తడి ప్లేట్‌ని వాడేసుకుంటాను. ఈ కరివేపాకు ఓవర్ నైట్ అట్లా వదిలేసాననుకోండి, సమ్మరే కదా! పొద్దున అయ్యేసరికి ఇంక దానిలో ఉన్న తడంతా పోతది. వేయించడము, ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టడము ఇట్లా చేస్తే ఏంటంటే ఆకులో ఆ ఫ్లేవర్ అనేది పోతదనమాట. అందుకని తడి ఆరడానికి వేయించకుండా ఇట్లా పెట్టేస్తాను ఆరుతుందనేసి. సో, ఇదండి స్టోర్ రూమ్ అని చెప్పాం కదా! ఇక్కడొచ్చేసి మా సాహితి టాయ్స్ పెట్టుకుంటది. కింద ర్యాక్‌లో కొన్ని యూజ్ చేయనివి స్టూల్స్ అవి ఉంటాయి కదా! పీటలు అవి అట్లా పెట్టేసుకుంటాము. ఇంకా ఈ కంప్యూటర్ బాక్స్ అని, పాతవి సూట్ కేసులు ఏవో ఒక ఐటెమ్స్ స్టఫ్ చేసి పెడతాం కదా! కొన్ని ఇంపార్టెంట్‌వి ఏవన్నా డివైజెస్‌కి రిలేటెడ్ బాక్సెస్ అవి అన్నీను. అవన్నీ అట్లా. ఇంకా సూట్ కేసులు ఇవన్నీ కూడా ఒక చిన్న స్టోర్ రూమ్‌లోనే. ఇవి గూడా టప్పర్‌వేర్ డబ్బాలన్నీ గూడా ఇంక నాకొద్దు కిచెన్‌లో గానీ, ఫ్రిడ్జ్‌లో గానీ అని చెప్పేసి ఒక్కొక్కటి ఎంప్టీ అయినప్పుడల్లా తెచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టేస్తున్నాను. ఒక ర్యాక్‌లో వచ్చేసి పూజా సామాగ్రుంటాయి. ఇత్తడి సామాన్లవి ఉన్నాయి. స్వామివారివి బట్టలు, అలాగే ఆహ్, వెండి సామాగ్రి, ఇంకా ఆ పక్కన గ్రాసరీస్‌విను, ఇంట్లోకి కావాల్సిన థింగ్స్. ఇంకా కిందొచ్చేసి మా సాహితీ టాయ్స్ అవన్నీ ఉంటాయి. పెద్ద అవి గిన్నెలు అవి ఉన్నాయి కదా! అవన్నీ గూడా అట్లా పెట్టుకుంటాను. సో, గ్రాసరీస్ పర్చేస్ చేసే విషయంలో, వెజిటబుల్స్ పర్చేస్ చేసే విషయంలో అయితే ఒక క్లారిటీగా ఉండి, ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటూ పోయామనుకోండి, ఆ బడ్జెట్ అనేదే లిమిట్. అంతకు మించి నెక్స్ట్ ఇంకొక రూపాయి కూడా మా దగ్గర లేదు స్పెండ్ చేయడానికి అనే స్ట్రిక్ట్ మైండ్ సెట్‌తో గానీ చేసుకుంటూ పోయాము అనంటే చాలా సేవ్ చేయగలుగుతాము. అందులోనే భాగంగా చాలా జంక్ కూడా అవాయిడ్ అయిపోతది. ఎందుకంటే ఆ 10,000లో నుండే కదా జంక్ ఫుడ్ ఏదన్నా కొనుక్కోవాలి అన్నా కూడా సో, ఆ డబ్బులయిపోతే ఎట్లా అనేదొచ్చేసి జంక్ కూడా అవాయిడ్ చేసేస్తాము. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. సో, ఇంకొన్ని వివరాలు ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము.